హాయ్ వ్యూస్. వాస్తవానికి మన సమాజం ఎలా ఉందంటే ఇప్పటికి కూడా ఆడ మగ అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, తప్పు మగాడిదే పాపం ఆడది అన్నట్టు తయారయ్యారు. లేదు, భార్యాభర్త కలిసి వెళ్ళారు, భర్త చనిపోయాడు, భార్య వచ్చేసి అక్కడ ఉంది లేదా కనపడకుండా పోయింది, అయ్యో పాపం భార్య అయ్యో పాపం భార్య అనడానికి అలవాటు పడ్డారు తప్ప ఒకవేళ ఆమె ఏమన్నా చేసిందేమో భార్య అన్నట్టుగా ఆలోచించడానికి నాలంటూ ప్రయత్నిస్తే, స్టాంప్ ఇట్లా ఆమె ఏదో చేసిందని చేసి ఉండొచ్చేమని ప్రయత్నిస్తే వద్దు, అలా అనొద్దు, పాపం అమ్మాయి పాపం ఆడదని హడావుడు చేసుకుని పెరిగిపోతున్నారు. నిన్న మొన్న ఈ సోనం గురించి, రాజా రఘువంశ్ గురించి వీడియో ఇచ్చినప్పుడు కూడా సోనం విషయంలో వచ్చేసి డౌట్స్ రేస్ చేస్తూ దెర్ ఈజ్ అ ఛాన్స్ అన్నట్టుగా మాట్లాడితే అస్సలు ఒప్పుకోలేదు కొంతమంది. ఏమైంది ఇప్పుడు? అదే ఎంత దారుణం అంటే పెళ్లి చేసుకోవటానికి ముందే ప్లానింగ్తో ఉంది. పెళ్ళైన మరుక్షణం, పెళ్ళైంది ఎప్పుడు మే 11, ఆ తర్వాత ఇతనికి చెప్పి మనం మే 20న మేఘాలయ వెళ్దాం, షిల్లాంగ్, ఏంటి ట్రెక్కింగ్ అండ్ బైక్ రైడింగ్, మొత్తం పక్కా ప్లాన్ అన్నమాట. పాపం నిన్న మొన్న మనం మాట్లాడుకుందాం ఏమనుకున్నాం, అసలు ఎవరైనా హనీమూన్కి అని చెప్పేసి అలా వెళ్తారా, ఏ మగాడైనా అద్దెనేది అనుకున్నాం. ఈ ఆడది ఈ చెత్తముండ, సారీ ఖచ్చితంగా వాడక తప్పట్లా, ఎంత దారుణం ఎంత దుర్మార్గం అండి పాపం. వాడికి లేనిపోయిన ఆలోచన కల్పించి వాళ్ళు ఉన్నటువంటి మగతనాన్నో లేదన్నప్పుడు నువ్వు టాప్రా తోపురా అని చెప్పేసి పాపం నమ్మించి ట్రెక్కింగ్ చేద్దాం, ఒంటరిగా వెళ్దాం, బైక్ మీద మన గైడ్ కూడా వద్దని చెప్పేసి అసలు ఎంత దారుణంగా నమ్మించిందంటే, ఆ గైడ్ ఎవరైతే ఉన్నారో ఆల్బర్ట్, అతను గనక లేకపోతే ఎప్పటికీ దొరికేవాళ్ళు కాదండి. ఆల్బర్ట్ గమనించాడు ఈ మామూలు క్లియత్ నాన్ గ్రియాట్ నుంచి మామూలు క్లియత్ గ్రామానికి వెళ్ళే మూమెంట్లో ఆ 3000 మెట్ల మార్గం ఏదైతే ఉందో అక్కడ వీళ్ళని చూశాడు. అక్కడ చూసింది ఏంటి, ఈ రాజా రఘువంశీతో మరో 3 అబ్బాయిలు ఉన్నారు, మగవాళ్ళు. ఈమె వెనకుంది. దానికి ముందు కాలేంటి, వాళ్ళ అత్తతో మాట్లాడినప్పుడు అసలు ఏం ట్రెక్కింగ్ ఏమిది, మొత్తం నీరసం ఉంది, బ్రీతింగ్ అన్నట్లు చాలా సమస్యలుగా ఉన్నాయి, అసలు ఎందుకు తెచ్చాడు ఏంటి అన్నట్టు అలా మాట్లాడింది. బట్ ప్లానింగ్ అంతా ఈ పనికి మాలింది అంది. నిజంగా అమాయకుడు పాపం ఆ రాజా రఘువంశీ అయితే. సో విషయం ఏంటంటే, మధ్యప్రదేశ్లో పెళ్లికి ముందు వీడిని చంపాలని డిసైడ్ అయింది. వీడికి కొంచెం డబ్బు ఉన్నాడు, సో డబ్బు మీద కన్ను పడింది. దెన్ వీడి కనుక ఎర్లీగా చనిపోతే ఇంకేముంది, భర్త చనిపోయాడు అండ్ ఆయన వాటా ఏదైతుందో ఇంకేమి తీసుకోవచ్చు, అది ప్లాన్. అంటే రాజా రఘువంశీ వచ్చేసి ఇంటికి పెద్దోడు, చిన్న కొడుకు ఉన్నాడు పాపం. ఆ అమ్మాయి కూడా వచ్చేసి మా వదిన ఎక్కడ అంటున్నాడు పాపం అమ్మాయికుడు. అండ్ ఈ సోనం కుటుంబ సభ్యులు వచ్చి ఎదేంటి అసలు ఎంత అజాగ్రత్తగా ఉంటారు, మా అమ్మాయి కనపడకుండా పోతే వెతకరేంటి అని. ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నామండి, ఇతను వచ్చేసి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ తర్వాత రోజు ఆయనకు సమీపంలో కత్తి దొరికింది. ఈ సోనంకు సంబంధించి ఒక చిన్న పార్టికల్ ఏది కనపడలా, మహా అయితే ఆమె యొక్క షర్ట్, ఆమె జర్కినో సమ్మేదో ఉన్నది, అది దొరికింది అంతే. అలాంటప్పుడు ఈమెకి ఏదో గాయాలేని, ఈమెను కొట్టారు, చంపారు, తీసుకెళ్ళిపోయారు అని అనుకుంటాం. అప్పటికి మళ్ళీ అనుకున్నామండి, ఎలా మనం అనుకుంటాం బ్లైండ్గా. అందుకేమనుకున్నాం, 2 అవకాశాలు, ఒకటి ఆమె మాట్లాడి ముందుగానే స్కెచ్ చేసి అతను చంపించి ఉండొచ్చు అనుకున్నాం, ఒకటి. 2వ వర్షం 3వ వర్షం ఏం మాట్లాడాం, ఈమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చు, ఈ కిడ్నాప్ చేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర బిలాన్స్ వస్తువులు ఏవైతే అవి కూడా తీసుకుని వెళ్ళి ఉండొచ్చు అనుకున్నాం. 3, ఈమెను ఏదైనా చేసి ఎవరికైనా అమ్మేసుకుని ఉండొచ్చు అని కూడా మాట్లాడు. అవునా, మొత్తం 3 వర్షన్స్ మాట్లాడు. 3 వర్షన్స్లో ఒక వర్షన్ వచ్చేసి ఈమె ముందుగానే మాట్లాడుకొని రౌడీ మొక్కలని దెన్ వీళ్ళని ఫాలో అయ్యేలాగా చేసి నేను వాడిని నమ్మించి ట్రెక్కింగ్ గైడ్ లేకుండా ఆ లోకల్గా ఉన్న మూడు నేను పట్టుకెళ్తాను, అక్కడ ఎవరు ఉండరు, నేను అతనే ఉంటాం, అప్పుడు మీరు కూడా రండి, దాన్ని చంపేయండి అన్నట్టుగా మాట్లాడుకుందాం. సో అదే ఇప్పుడు నిజమైంది. ఘాజీపూర్ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఒక సెపరేట్ ఏరియాలో వాళ్ళని ఉంచారనమాట. ఇది దీంతో పాటు 3 అండ్ ఇంకొకటి ఉన్నాడంట 4వ వాడు ఎక్కడ ఉన్నాడో ఎత్తుతున్నారు. ఇప్పుడు మొత్తం 4 పోలీసు అదుపులో ఉన్నారు. ఇది సోనం, ఈ సోనంతో పాటు 3, ఈ 3 కూడా మధ్యప్రదేశ్ వాళ్ళే. వీళ్ళు కాకుండా ఇంకొకటి ఉన్నాడంట, వాడి కోసం వెతుకుతూ ఉన్నారు. అసలు పెళ్ళిళ్ళన్నా హనీమూన్లన్నా బయట వెళ్దామన్నా మొగోళ్ళు భయపడేదాకా పట్టుకొచ్చారా. లేచింది మహిళా లోకమేమో కానీ సైకోలుగా మారిపోతున్నారు ఇది ఆడోళ్ళు. నేను మరలా చెప్తున్నా, మగ 2 కూడా తేడాగా తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో. బట్ ఆడవాళ్ళు బీట్ చేస్తున్నారు మగవాళ్ళని అయితే. అవునా కదా, మీరే క్రాస్ చెక్ చేయండి. ఎన్ని చోట్ల ఎన్ని ఘోరాలు ఎన్ని దారుణాలు రా నాయన, ఊహిస్తేనే భయం వేస్తూ ఉంది. సో ఇక మీదట అయినా ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు మగ ఇద్దరు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి.
అండ్ పెళ్ళైన తర్వాత హనీమూన్ లేదంటే సరదాగా ఎటైనా వెళ్తున్నామన్నప్పుడు ఎక్కడికి వెళ్దామంటున్నారు, ఏంటిది, ఆడోళ్ళైనా మగోళ్ళైనా క్రాస్ చెక్ చేసుకోండి, అది కరెక్టా కాదా ఏంటని. వెళ్ళిన తర్వాత కూడా అటు వెళ్దాం ఇటు వెళ్దాం అన్నప్పుడు ఏదైనా ప్రమాదం ఉందా లేదన్నప్పుడు పర్లేదా, ఎంజాయ్ చేయగలుగుతాం ఏంటి, ఏం పర్లేదండి. ఈ రోజులలో మనకు బాగా తెలిసిన వాళ్ళతోనే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ముక్కు ముఖం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు, ముక్కు ముఖం తెలియని వాళ్ళతో సరదాగా బయటకు వెళ్ళినప్పుడు లేనిపోయిన సమస్యలు వస్తాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. మొత్తానికి మేఘాలయ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మొత్తానికి వాళ్ళు పట్టుకున్నారు. తర్వాత వీళ్ళెవరు, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ కోరాల్సిన అవసరం లేదు, మొత్తం దొరికేస్తున్నారు. బట్ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు, మొత్తానికి దొరికారు. టిష్ చెప్పన, ఈ పనికి మళ్ళీ ఉంది కదా సోనం, దాని ఒంటి మీద చిన్న గీత కూడా లేదు. అంటే ఏంటి, ఆ మొగుడిని చంపుతుంటే ప్రశాంత్ చూస్తోంది చంపేయడం ముందని. ఎందుకంటే ఇదే కదా మొత్తం ప్లాన్ అంతా కూడా. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఆడవాళ్ళ విషయంలో అందరి విషయంలో అయ్యో పాపం అంటూ ఉందామా, అలా అయ్యుండొచ్చామని అనుమానపడి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేద్దామా?